హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఏపీ ఉద్యోగ సంఘ నేత కీలక ప్రెస్ మీట్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో మరుగుదొడ్ల ఫోటోలు తీస్తున్నారు, మద్యం దుకాణాల దగ్గర అయితే కాపలా పెట్టారు. ఈ విధంగా సకాలంలో రాని జీపీఎఫ్ పీఎఫ్ డబ్బులు అని చెప్పేసి ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు అయితే తెలియజేస్తున్నారు. సో ఉద్యోగులకు న్యాయం జరగలేదు, అసలు గౌరవం కూడా దక్కలేదని అయితే అంటున్నారు. ఈయన ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పని అయితే పేర్కొన్న ప్రభుత్వం ఈ విధంగా పాఠశాలలో మరుగుదొడ్డి ఫోటోలు తీయిస్తోందని అయితే ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారండి. ఎన్నికల విధులు ఈ విధంగా బోధనేతర పని అయినప్పటికీ మరుగుదొడ్లు, మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయించడం, నాడు నేడు పనుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టారని వాపోయారు. ఈ 5 ఏళ్లలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగిందని, తీవ్ర ఒత్తిడికి గురయ్యారని అయితే అన్నారు. ఇక జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని అన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు అయితే ఇక ఉద్యోగులు తమ పిల్లలు పెళ్ళిళ్ళు, ఉన్నత చదువులను కూడా ఆపుకున్న నేపథ్యం అయితే అంటున్నారు. సో ఈ విధంగా మధ్యంతర వృత్తి కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. 2018 నుంచి డిఏ బకాయిలు చెల్లించడం లేదు. ఇక 184 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ బకాయిలు కూడా ఇవ్వలేదు అని అయితే ఈ విధంగా సంచలన కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారండి. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల మాజీ సంఘ నేత ఈ విధంగా అయితే చెబుతూ ఉన్నారు.